కానుక 6వ భాగం. 5వ భాగంలో జానకిని ఆత్మహత్య ప్రయత్నం నుంచి కాపాడి విఠల్ ఇంటికి తీసుకొస్తాడు. తాను పెళ్లి చేసుకుంటాను, కొంచెం సమయం కావాలని కోరుతాడు. అందుకని సూర్యం పెళ్లి చేసేస్తారు. సూర్యంకి కవలలు పుడతారు. ఇక వీళ్ళ పెళ్లికి తొందరపడడం మొదలు పెడుతుంది భవానీ. కథ కొనసాగుతుంది. భర్తతో విషయమంతా పూసుగుచ్చినట్టు చెప్పింది భవానీ. ఆవిడికి మధ్య ఎందుకో అనుమానం కలిగింది. వీళ్ళిద్దరూ పెళ్ళిని ఎందుకు వాయిదా వేస్తున్నారా అని. ఆమె అనుమానాలు విన్న కామేశం కాసేపు సందిగ్ధంలో పడ్డాడు. అలాగేలే, వెంటనే చేసేద్దాం, మనల్ని కాదని వాళ్ళు మాత్రం ఎక్కడికి పోగలరు? అయినా ఇదంతా మన ఊహాగానాలేమో. ఈ రోజుల్లో మనిషికి చదువులు ఎంత ముఖ్యమో గ్రహించిన జానకి విఠల్ని అడిగి ఉంటుంది. వాడు సరే అనుంటాడు. అంతేగాని మరోటి కాదు. నువ్వు అనవసరంగా హైరానా పడకు అనునయంగా అన్నాడు. అలా అయితే పర్వాలేదు, అసలు పెళ్ళే చేసుకోనంటారేమోనని నా భయం. అంటే విఠల్ని జానకి చేసుకోనంటుందేమో అని. పోనీ ఇద్దరికి వేరే సంబంధాలు చూసి చెయ్యొచ్చు. విఠల్ ఆరోగ్యం బాగుంది గనక ఎవరో ఒకరు పిల్లనివ్వకపోరు. ఇంకా జానకికి పెళ్ళంటావా? లత మంచిది కనుక జానకి నగలన్నీ పువ్వులో పెట్టినట్టు అప్పజెప్పింది. ఆ నగలమ్మితే జానీ పెళ్ళి తేలిగ్గా చేసేయొచ్చు. మరదల్ని ప్రశంసిస్తూ తేలిగ్గా పరిష్కార మార్గం చూపించాడు కామేశం. తుళ్ళిపడింది భవానీ. ఏమిటి, మీకేమైనా మతిపోయిందా? ఇన్నాళ్ళు కోడలని చెప్పుకున్న పిల్లని ఇప్పుడు పరాయి వాడేవాడికో ఇచ్చి చేసి ఏ కొంపకో పంపుతారా? బాగుంది, చాలా బాగుంది. ఇదిగో నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగనివ్వను, జాగ్రత్త, ఖచ్చితంగా చెప్పేసింది. అలాగే లేవోయ్, ఇప్పుడు కాదన్నదెవరు? ఒకవేళ వాళ్ళకిష్టం లేకపోతే ఆ సంగతి చెప్పానంతే. ఎంతైనా వాళ్ళు మేజర్లయ్యారు, గుర్తుంచుకో అనునయంగా అన్నాడు కామేశం. ఆహా, మేజర్లు? వాళ్ళని మేజర్లు చేసింది నేనండి. ముందు మీరిది గుర్తుంచుకోండి. భవానీ, నీ మాటే నీది కానీ నా మాట కాస్తైనా వినవేం? కొంత వయసు వచ్చాక పిల్లల్ని కూడా స్నేహితుల్లాగా చూడాలి. అనవసరంగా హైరానా పడకుండా ఒంటరిగా కూర్చొని బాగా ఆలోచించు అనునయంగా అన్నాడు కామేశం. ఇంకా ఆలోచించడానికి ఏం లేదు. నేను అనుకున్నది చేసి తీరుతాను. నేనేమైనా వాళ్ళని విషం తాగమన్నానా? పెళ్లి చేస్తానన్నాను, అంతేగా. ఈ విషయంలో చాతనైతే నాకు సహాయం చేయండి, లేకపోతే మీ మానాన మీరుండండి. అంతేగాని మీ తెలివితేటలు ఉపయోగించి తెలియని హక్కుల్ని వాళ్ళకి నేర్పకండి. మండిపడుతూ వెళ్ళిపోతున్న భార్య కేసి జాలిగా చూశాడు కామేశం. అతనికెందుకో ఈ పెళ్లి జరగదు అనిపిస్తోంది. అందుకే భార్యకి కాస్త నచ్చచెప్పాలనుకున్నా ఫలితం లేకపోవడంతో నిర్ణయాలన్నీ ఆవిడికే వదిలేసి దీర్ఘంగా ఓసారి నిట్టూర్చి పేపర్ పఠనంలో ఉండిపోయాడు. సాయంత్రం 6 దాటింది. ఎవరి పనుల్లో వారున్నారు. కామేశం అలా ఓసారి బయటికి వెళ్ళొద్దామని చెప్పులు వేసుకుంటూ ఉండగా ఫోన్ మోగింది. వెనక్కి వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు. ఫోన్లో మాట్లాడిన అతని ముఖం పాలిపోయింది. గొంతులో ఏదో కంగారుతో కూడిన వణుకు తొంగి చూస్తుంటే, ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నాను అని ఫోన్ పెట్టేసి పరుగులాంటి నడకతో వెళ్ళి కారు తీశాడు. ఏదో ఫోన్ రావడం, అతను కంగారుగా మాట్లాడడం విన్న భవానీ భర్తను ఏదో అడగాలనుకుంటుండగానే కారు కనుమరుగైపోయింది. గంట తరువాత వాకిట్లో కారు ఆగిన అలికిడికి ఇంట్లోని వారంతా తొంగి చూశారు ఆదుర్దాగా. అప్పటిదాకా ఆయన ఎందుకంత కంగారుగా వెళ్లారా అని ఆలోచిస్తున్న వాళ్ళకి అనుకోని సంఘటన ఎదురైంది. తల నిండా కట్లతో తెల్లని ప్యాంటు షర్టు రక్తంతో తడిసిపోగా స్పృహ తప్పి పడి ఉన్న విఠల్ని ఇద్దరూ చేతుల మీద మోసుకొస్తున్నారు. కామేశం ముందు గదిలోకి వెళ్ళాడు పక్కసరి చేయడానికి. వెనక డాక్టర్ అనుసరించాడు. ఈ దృశ్యం చూసిన ఆడవాళ్ల పై ప్రాణాలు పైనే పోయాయి. అయ్యో, ఏమైందిరా నీకు నాయనా? పెద్ద పెట్టున ఏడుపు మొదలుపెట్టింది భవానీ. ఉండండమ్మా, విఠల్కేం పర్వాలేదు. కాసేపు మీరంతా అలా బయటే ఉండండి. అరే, నేను చెప్తున్నా కదా, అతనికేం పర్వాలేదు అంటూ భయపడుతున్న ఆడవాళ్ళకి నచ్చజెప్పాడు డాక్టర్. విఠల్కి తీసుకెళ్లి గదిలో మంచం మీద పడుకోబెట్టారు. మెల్లగా బట్టలు మార్చి ఒళ్లంతా వేడి నీళ్లతో తుడిచారు. వేడి నీళ్లు తెచ్చిన జానకి విఠల్ కేసి అలా చూస్తూ ప్రతిమలా ఉండిపోయింది. ఆమె వాలకం చూసిన కామేశం, పర్వాలేదమ్మా, పెద్ద దెబ్బలేం కాదు. ఎవరో దుండగులు తల మీద కొట్టి పారిపోయారు. స్పృహ తప్పి పడిపోతే తెలిసిన వాళ్ళు చూసి హాస్పిటల్లో చేర్చి నాకు ఫోన్ చేశారు. ఫస్ట్ ఎయిడ్ ఇచ్చాక ప్రమాదం ఏమీ లేదని, తగిలినవి చిన్న దెబ్బలేనని, తల మీద తగలడంతో దిమ్మెరపోయాడని డాక్టర్ గారు అన్నారు. తలకి తగిలిన గాయాలకి కుట్లు అవి వేయించి ఆయన్ని బ్రతిమాలి ఇంటికి తీసుకొచ్చేశాను. అందుకే మీరంతా బయటే ఉండండి. వాడికి విశ్రాంతి అవసరం అంటున్నారు డాక్టర్ గారు క్లుప్తంగా మొత్తం చెప్పాడు కామేశం. మామయ్య, నేనేం గొడవ చెయ్యను మామయ్య, అలా కూర్చుంటానంతే, ప్లీజ్ జానకి అర్థించింది.
కామేశం డాక్టర్ కేసు చూశాడు. సరే జాగ్రత్తగా చూస్తూ ఉండమ్మా అని విఠల్కు ఇంజెక్షన్ ఇచ్చి స్పృహ వచ్చాక వెయ్యమని మరికొన్ని మందులిచ్చి వెళ్ళిపోయాడు డాక్టర్. గడప బయట నుంచే చీమకైనా అపకారం తలపెట్టని నా బిడ్డని కొట్టడానికి ఏ వెదవకి చేతులొచ్చాయి అంటూ తిట్టిపోస్తోంది భవానీ. అసలు వీడు ఎవరి జోలికి పోడే, అలాంటిది వీణ్ణి ఎవరు ఎందుకు కొట్టారు అనుకున్నాడు. కబురు తెలిసి కంగారుగా వచ్చిన సూర్యం ఆ రాత్రి విఠల్ కదలనైనా కదల్లేదు. అలా అతని పక్కనే కూర్చొని అతని కేసి చూస్తూ అతని క్షేమం కోసం 1000 దేవుళ్ళకి మొక్కుకుంటున్న జానకిని చూసి ఆశ్చర్యపోయారంతా. ఆ పిల్లకి ఆ విఠలంటే ఇష్టం లేదని అనుకున్నాం అనుకుని పశ్చాత్తాపడ్డారు కూడా. ఉదయపు చీకటి తెరలు వీడుతుండగా మెల్లగా కదిలాడు విఠల్. జానకి కళ్ళు ఆనందంతో మెరిశాయి. అత్తా అంటూ ఆనందంగా అరిచింది. అందరూ ఆతృతగా గదిలోకి వచ్చేశారు. నాయనా విఠల్ మంచం మీద కూర్చుని ఆప్యాయంగా వీపు నిమురుతూ పిలిచింది భవానీ. మెల్లగా కళ్ళు తెరిచాడు విఠల్. విఠల్ అందరినీ మార్చి మార్చి చూస్తున్నాడు కానీ అతని చూపులో స్థిరత్వం లేదు. 5 నిమిషాలు అలాగే చూశాడు. ఆ చూపు చూసిన అందరికీ ఒంట్లోని రక్తమంతా నీరైనట్లయింది. అన్నయ్య మెల్లగా పిలిచాడు తలదిక్కుగా కూర్చున్న సూర్యం. అన్నాడు విఠల్ తమ్ముడి కేసు చూసి. తేలిగ్గా ఊపిరి తీసుకున్నారంతా. అయితే ఆ ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది. ఎవరు ఎవరు మీరంతా అరిచాడు విఠల్. బావా బాధగా పిలిచింది జానకి. బావా ఎవడు బావా, అసలు నువ్వెవరు? నేను బావా జానకిని. దుఃఖాన్ని తొక్కిపట్టి మెల్లగా అంది జానకి. జానకి లేదు భూతకి లేదు, ముందు మీరంతా బయటికి పోండి, గెట్అవుట్ అరిచాడు విఠల్. నాయనా విఠల్ నేన్రా మీ అమ్మని, ఒక్కసారిలా చూడు నాయనా. దుఃఖంతో గొంతు పూడిపోయినా అలా మింగేసి అంది భవానీ. అమ్మెవరు? నాకసలు అమ్మే లేదు, మీరంతా దయ్యాలు, రాక్షసులు. ఇల్లు అదిరేలా అరిచాడు విఠల్. కొయ్యబారిపోయిన భవానీ ఏడుస్తూ గుమ్మంలో కూలబడిపోయింది. సూర్యం తేరుకొని, అన్నయ్య ఏమిట్రా నీ మాటలు, అమ్మనే ఎవరంటున్నావు, అసలు ఏమైంది నీకు అన్నాడు కాస్త గట్టిగా. నాకు కాదు మీకే ఏదో అయింది, లేకపోతే ఏమిటి గొడవ? నాకు అమ్మ నాన్న ఎవరూ లేరంటే వినరేం? ముందు మీరు బయటికి పోతారా పోరా? అన్నయ్య నీకేమైనా పిచ్చి పట్టిందా? మనసు బాగా లేకపోతే కాసేపు రెస్ట్ తీసుకో, అంతేగాని ఈ మాటలేమిటి? చూడు నీ మాటలకు అందరూ ఎంత కంగారు పడుతున్నారో. నీకేం కాలేదు, కాస్త తలకి దెబ్బ తగిలితే డాక్టర్ గారు వచ్చి కట్టుకట్టారు. చూడు ఇది మన ఇల్లే, మేమంతా నీ వాళ్లమే అనునయంగా అన్నాడు. తమ్ముడి మాటలకి పక్కున నవ్వాడు విఠల్. ఏమిటా నవ్వు? మరేం చెయ్యను ఎదురు ప్రశ్న వేశాడు విఠల్. ఏం చెయ్యొద్దు, కాసేపు పడుకో. అలాగే ముందు మీరంతా బయటికి పోండి, ఈ రాకాసిని బయటికి తరిమేయండి భవానీ కేసి చూస్తూ అరిచాడు విఠల్. భవానీ ఏడుపు రెట్టింపైంది. ఏమిటా పిచ్చి మాటలు కసిరాడు సూర్యం. అవును నావి పిచ్చి మాటలే, నేను పిచ్చివాడినే, మిమ్మల్ని అందరినీ చంపేస్తాను, ముందు బయటికి పోండి. అందరూ అతని పిచ్చి మళ్ళీ తిరగబెట్టిందని గ్రహించారు. జానీ కాస్త వేడి కాఫీ పట్రా అన్నాడు విఠల్ పక్కనే కూర్చుంటూ సూర్యం. అంతవరకు ప్రతిమలా బిగుసుకుపోయిన జానకి లోపలికి పరిగెత్తి క్షణాల్లో కాఫీ కప్పుతో వచ్చింది. ఇదిగో బావా కాఫీ అందించబోయింది. గబాల్నా కాఫీ అందుకొని ఆ కప్పు జానకి మీద విసిరి ఆమె నుదుట దెబ్బ తగిలి బాధపడుతుంటే పకపకా నవ్వాడు విఠల్. అందరినీ సైగ చేసి బయటికి పంపేసి, అన్నయ్య కాసేపు పడుకో, మమ్మల్ని వెళ్ళిపోమన్నావుగా అన్నాడు సూర్యం లేచి నిల్చుని. నేను పడుకోను చటుక్కున లేచి వీధి వైపు పరిగెత్తబోయాడు విఠల్. అతను నాపడం సూర్యం ఒక్కడి వల్ల కాలేదు. హాల్లోంచి వస్తున్న కామేశం ఒక్క ఉదుటిన వచ్చి కొడుకు చెంప మీద బలంగా 2 కొట్టి మంచం మీద పడేశాడు. మళ్ళీ లేవబోతున్న విఠల్ని అణిచిపెట్టి బలవంతాన బయటపడి తలుపులు మూసేశాడు కామేశం సూర్యం కలిసి. కామేశం డాక్టర్కి ఫోన్ చేసి పరిస్థితి చెప్పాడు. ఎవరికీ దుఃఖంతో మాట రావడం లేదు. లోపల నుంచి రకరకాల చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. కిటికీ తలుపుల అద్దాలన్నీ పగిలి ముక్కలైపోయాయి. కుర్చీలు బల్లలు ఎడాపెడా విసిరివేయబడి అవిటివైపోయాయి. 10 నిమిషాల్లో డాక్టర్ వచ్చాడు. మూసిన తలుపులు తెరవాలంటే అందరికీ దడగానే ఉంది. డాక్టర్ సిరంజితో మందు సిద్ధం చేసుకున్నాడు. మెల్లగా తలుపు తెరిచాడు సూర్యం. లోపలకు అడుగు పెట్టలేనంత చిందరవందరగా ఉంది గదంతా. తలుపు తీయగానే గబాల్న బయటికి రాబోతున్న విఠల్ని సూర్యం గట్టిగా పట్టుకున్నాడు. ఎంత పెనుగులాడినా వదలకుండా. కామేశం డాక్టర్ ఇంజెక్షన్ చేయడానికి సహాయం చేశాడు. డాక్టర్ ఇంజెక్షన్ చేశాడు. పెనుగులాడుతున్న విఠల్ చేతులు క్షణాల్లో పట్టు తప్పిపోయాయి. చేతుల్లోంచి జారిపోతున్న విఠల్ని అందరూ కలిసి మంచం మీదికి చేర్చారు. ఇతన్ని డిస్టర్బ్ చేయకండి, ఇప్పట్లో లేవడు,
ఇది కేవలం తల మీద తగిలిన దెబ్బల వల్ల అయి ఉండదు. మరేదో పెద్ద షాక్ తగిలుండాలి. మార్పనేది క్రమేపీ రావాలే గాని ఒక్కసారిగా సాధ్యం కాకపోవచ్చు. అతని కేసి పరీక్షగా చూస్తూ అన్నాడు డాక్టర్. డాక్టర్, అసలు ఎప్పటికైనా వాడు మామూలు మనిషి అవుతాడంటారా? డోంట్ వరీ మిస్టర్ కామేశం, ఇందులో అంత భయపడాల్సిందేం లేదు. చూద్దాం. నాకు తెలిసినంతలో ఇలాంటి కేసులు చాలా వరకు నయమయ్యాయి. వేచి చూడవలసిందే గాని తొందరపడి ప్రయోజనం లేదు. మీరు మాత్రం అతన్ని రెచ్చగొట్టకండి. ఒంటరిగా అతని దగ్గరికి వెళ్ళొద్దు. మళ్ళీ వచ్చి చూస్తాను అని ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. తలుపులు వేసి అందరూ హాల్లో కూలబడ్డారు. అసలు విఠల్ ఎప్పటికైనా మామూలు మనిషి అవుతాడా? చక్కగా తగ్గిపోయింది అనుకున్న మతి చాంచల్యం మళ్ళీ ఎందుకొచ్చింది? ఎవరికి వారే ఆలోచిస్తున్నారు. బావా, గదంతా ఓసారి ఉచ్చేస్తాను. మళ్ళీ విఠల్ బావ లేస్తే కుదరదు. ఇప్పటికే గాజు పెంకులు అవి బాగా గీసుకుపోయాయి బావకి. జానకి సూర్యంతో కాస్త తోడు రమ్మన్నట్టుగా అంది. అలాగే పద అంటూ మెల్లగా తలుపు తీశాడు సూర్యం. గదిలోకెళ్ళి చకచక ఎక్కడెక్కడ సర్దేసి చీపురుతో గదంతా పడున్న గాజు పెంకులు అవి ఊడ్చేసి ఎత్తేసింది జానకి. శవాకారంలో ఉన్న విఠల్ని చూసి బాధగా నిట్టూరుస్తూ బయటకొచ్చేసింది జానకి. సూర్యం కూడా ఓసారి దిగులుగా అన్నగారి కేసు చూసి బయటకొచ్చి తలుపులు మళ్ళీ వేసేశాడు. భవాని దాదాపు స్పృహలనెట్టు పడుంది. ఎందుకిలా జరిగింది? చక్కగా కోలుకున్న పిల్లాడు మళ్ళీ ఇంతలో ఎందుకిలా అయిపోయాడు? ఇంకా వీడు మామూలు మనిషి అవుతాడా? ఒకవేళ అయినా జానకి వీడిని చేసుకుంటుందా? ఆ పిల్ల చేసుకోకపోతే ఈ పరిస్థితిలో ఇంక వీడికి పిల్లలు ఎవరిస్తారు? విఠల్ జీవితం ఇలా తెల్లారవలసిందేనా? ఒకవేళ తను పెళ్లి చేయడం వాడికి ఇష్టం లేక ఇలా అయిపోలేదు కదా. కానీ మరి ఆ దెబ్బలేమిటి? జవాబు తోచని ప్రశ్నలు పదే పదే వేసుకుంటూ కుమిలిపోతోంది. గదిలో లైట్ వేసుకోకుండా పడుకున్న జానకి గదంతా ఒక్కసారి వెలుగుతో నిండిపోవడంతో తుళ్ళిపడి లేచి, ఎవరు అంది. నేను జానకి అంది మాధవి లోపలికొస్తూ. ఓ నువ్వా, రా మెల్లగా అంది జానకి. ఏం చేస్తున్నావు? ఏడుస్తోందని తెలిసినా తెలియనట్టుగా అడిగింది మాధవి. ఏం చేస్తాను? నాకు చేతరైంది ఒక్కటే, అది ఏడవడం. పిచ్చి జాని, ఎందుకు ఏడవడం? బావగారికి ఏం భయం లేదని డాక్టర్ చెప్పలేదు? లేచి కళ్ళు తుడుచుకో ఆప్యాయంగా అంది మాధవి. వికల మనస్కరాలైన జానకి మాధవి ఓదార్పు మాటలతో దుఃఖం రెట్టింపైంది. మాధవి ఆమెను ఓదార్చలేదు. వీపు నిమురుతూ ఆమె పక్కనే కూర్చుంది. ఆమెకి తెలుసు కాసేపు ఏడిస్తే గాని దుఃఖభారం తగ్గదని. 10 నిమిషాల తర్వాత, జానకి, ఇవాళ నువ్వు పిల్లల్ని చూడలేదు. వాళ్ళు మా పెంపుడు తల్లి ఏది అన్నట్టు అటు ఇటు ఒకటే చూడ్డం. ఇక నా వల్ల కాదమ్మా, నువ్వు రావాల్సిందే అంటూ బలవంతాన జానకిని హాల్లోకి లాక్కెళ్ళింది మాధవి. మర్నాటి సాయంత్రానికి గాని స్పృహ రాలేదు విఠల్కి. వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ అదే గొడవ. అందరూ జీవోత్సవాల్లా తిరుగుతున్నారు. డాక్టర్ ప్రతిరోజు వచ్చి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్తున్నాడు. దాదాపు రోజంతా నిద్రావస్థలోనే గడుపుతున్నాడు విఠల్. 10 రోజులు అతి భారంగా గడిచిపోయాయి. విఠల్లో మార్పు శూన్యం. ఆ పరిస్థితికి అంతా ఇప్పుడిప్పుడే అలవాటు పడిపోతున్నారు. తిండి అది సరిగ్గా తినక విఠల్ చిక్కి శల్యమైపోయాడు. ఆ రోజు మామూలుగా చీకటితో లేచిన జానకి పాల ప్యాకెట్స్ కోసం వరండాలోకి వెళ్ళింది. ఇంకా ఊరు బాగా మేలుకోలేదు. వీధి దీపపు కాంతికి క్రోటన్స్ మీద పడ్డ మంచు బిందువులు మిలమెలా మెరుస్తున్నాయి. పాలు తీసుకుని వెనుదిరిగిన జానకి చటుక్కున ఆగిపోయింది. దగ్గరలో పసిబిడ్డ ఏడుపు. వెనక్కి తిరిగి చూసేసరికి పసిబిడ్డ ఏడుపుతో పాటు మెట్ల మీద తెల్లని వస్తువేదో ఉన్నట్టు తోచి గబాల్న లైటు వేసి కొయ్యబారిపోయింది. ఆ ఏడుపు వినిపించిన చోట తెల్లని పొత్తిళ్లలో ఓ బంగారు బొమ్మలాంటి పసిబిడ్డ చలికి కాబోలు ఏడుస్తున్నాడు. చటుకున పసివాణ్ణి చేతుల్లోకి తీసుకుంది జానకి. తలకి టోపీ, కాళ్లకి సాక్సు, మంచి స్వెట్టరు తొడిగి ఉన్నాయి. జానకి చేతుల్లోకి తీసుకోగానే చటుకున ఏడుపు మానేశాడు. ఎవరే ఆ పిల్లాడు? పసివాడి ఏడుపు విన్న భవాని బయటికొచ్చి జానకి చేతిలోని పసివాడిని చూసి ఆశ్చర్యంగా అడిగింది. ఏమో నత్త, నాకు తెలియడం లేదు. ఈ మెట్ల మీద పడుకోబెట్టి ఉన్నాడు. నేను ఇప్పుడే పాల ప్యాకెట్లను తీసుకెళ్దామని వచ్చాను. చూడెంత ముద్దుగా ఉన్నాడో. నిన్నో మొన్నో పుట్టుండాలి. ఇంకా బొడ్డైనా ఊడలేదు. ఎటో చూస్తూ అంది జానకి. చిచి, ముందు వాణ్ణలా పడై. ఏ బుధనశక్తి కనిపారేసిందో. వా అపచారం. అసలా దరిద్రుణ్ణి ఎందుకు పుట్టుకున్నావే? చిరాకు పడిపోయింది భవాని. మాధవి ఆ బిడ్డకేసి పరీక్షగా చూసింది. చంద్రబింబంలా వెలిగిపోతున్నాడు. పసిమి ఛాయతో, ఒత్తైన నల్లని జుట్టుతో, మూసుకున్న పెద్ద కనురెప్పలతో ముద్దులు మూట కడుతున్నాడు. పరిసరాలన్నీ పరికించి చూశారు కామేశం, సూర్యం. ఎవ్వరూ కనిపించలేదు.
ఆ బిడ్డనలా వదిలేయడానికి ఎవరికీ ప్రాణం ఒప్పలేదు. ఏదైతే పడేయనైతే అందిగాని ముద్దును మూటగడుతున్న ఆ పసివాణ్ణి అలా పడేయడానికి భవానీలోని మాతృత్వపు మమకారం అంగీకరించలేదు. అయ్యో, ఇప్పుడెలా? ఈ దారిన పోయే తద్దినాన్ని ఏం చెయ్యడం? ఇప్పుడు మనకున్న సమస్యలు చాలక మధ్యలో ఈ గొడవ ఏమిటి? భవానీ గొణిగింది. తల్లి తనని అక్రమంగా కనిపారేసిందని, ఈ నీడలోని వెచ్చదనం తాత్కాలికమేనని తెలియని పసివాడు నిద్రలో నవ్వులొలకబోస్తున్నాడు. అయినా ఇలాంటి బిడ్డని పారేయడానికి ఆ తల్లి ప్రాణం ఎలా ఒప్పిందర్రా? అసలు అది ఆడదేనా? కన్న తల్లి అయి ఉండి ఈ చీకట్లో వణుకు పుట్టిస్తున్న చలిలో పసివాణ్ణి పారేయకపోతే ఈ పాపాన్ని మొగ్గలోనే తుంచేయకపోయిందా? మొదట్లో కామంతో కళ్ళు మూసుకుపోయినా బిడ్డ పుట్టాకైనా ఆమెలోని తల్లి పేగు అల్లాడిపోలేదు. భవాని కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. పసివాణ్ణి లోనికి తీసుకొచ్చి పడుకోబెట్టింది జానకి. అత్త, వీణ్ణి నా గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెడతాను అంది జానకి. నీ గదిలోనా? మంచం మీదేనా? తీక్షణంగా చూసింది భవానీ. మంచం మీద కాదు, మంచం మీదైతే పరుపంతా పాడు చెయ్యడు. నాకు అసహ్యం బాబు. ఇదిగో ఈ బొంత నా గదిలో వేసి పడుకోబెడతాను అంది జానకి అత్తకి నచ్చజెప్తూ. భవానీ ఆలోచనలో పడింది. నీకెందుకత్తా, నువ్వెళ్ళు, వీణ్ణి పరుపు మీద పడుకోబెట్టను. అయినా ఇంకెన్నాళ్ళు వీణ్ణి పంపేయడానికి బావ ఆలోచన చేస్తున్నాడు అంది జానకి. అంతేనంటావా? కాక మరేమిటి? అయినా నీ ఆరోగ్యం అంతంత మాత్రం నీకు బీపీ ఎక్కువగా ఉందని, ఆలోచనలు తగ్గించమని డాక్టర్ చెప్పలేదు. నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో, అన్నీ అవే సర్దుకుంటాయి అంది జానకి ప్రేమ కురిపిస్తూ. అవునే తల్లి, నేను పోయి కాసేపు పడుకుంటాను, జాగ్రత్త, వాణ్ణి పంపే సంగతి ఆలోచించండి అంటూ వెళ్ళిపోయింది భవానీ. భవానీ అలా కనుమరుగవగానే గబాలన పసివాణ్ణి ఎత్తుకుని ముద్దులతో ఉక్కిరిబిక్కిరి చేసింది జానకి. మేడ మీద నుంచి దిగుతున్న మాధవి ఆ దృశ్యం చూసి గట్టిగా చప్పట్లు కొడుతూ, షబాష్ జానకి, సీన్ బ్రహ్మాండంగా ఉంది. ఏమిటి అంతలా ముద్దు చేస్తున్నావు? కొంపదీసి కుంతీదేవిలా క్షణాల్లో కనేసిన జానకి కుమారుడు కాదు కదా వీడు? కొంటెగా అడిగింది. ఆ మాటలకి సిగ్గుపడిపోయింది జానకి. ఛీ, పాడుమాటలు నువ్వును చిరుకోపంగా అంది. పాడుమాటలేమిటి? నేనన్నది ఎందుకు కాకూడదు? ఎన్నో అద్భుతాల్లో ఇది ఒకటి. ఇంతకీ ఆ సూర్యభగవానుడు ఎవరన్నది నా ప్రశ్న. మరీ చిలిపిగా అడుగుతున్న మాధవి నెత్తిన చిన్నగా మొట్టింది జానకి. పోనీ నువ్వన్నట్టు కుంతి నేనేనైతే పిరికిగా ఆవిడ చేసిన పని మాత్రం నేను చెయ్యను. లోకంతో నాకెలాంటి సంబంధం లేకపోయినా సరే, లోకమంతా నన్ను వెలివేసి కులటగా ఎలుగెత్తి చాటినా సరే కన్నబిడ్డని నీటిపాలు చెయ్యను ఆవేశంగా అంది జానకి. జానకి వైపు ప్రశంసాపూర్వకంగా చూసింది మాధవి. అయితే వీడి తల్లి ఎందుకిలా చేసిందో బాధగా అంది. కారణం మనకు తెలియదుగా. కారణం ఏదైతే మాత్రం ఇలా పారేయడానికి ఆమెలోని మాతృత్వపు మమకారం అంగీకరించిందా? వద్దని వారించి ఉండదా? అయినా ఇలా పారేసిన బిడ్డని చూస్తే కారణం మనం ఊహించలేమా? ఇది అక్రమ సంతానమని ఎవరికి మాత్రం తెలియదు. మాధవి మాటలో ఆవేశం తొంగి చూసింది. జానకి వేదాంతిలా చిన్నగా నవ్వింది. ఏమో ఏ పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చిందో. చలి తాకకూడదని ఆమె వేసిన బట్టల వల్ల తెలుస్తుంది. బాబుని ఖరీదైన బ్లాంకెట్లో చుట్టడం చూస్తే ధనవంతుల బిడ్డ అనిపిస్తుంది. ఏ తుప్పల్లోనో రోడ్డు పక్కనో పారేయకుండా రిస్క్ తీసుకొని మన వరండాలో పడుకోబెట్టడం చూస్తుంటే మనం జాగ్రత్తగా పెంచుతామని ఆమె నమ్మకమై ఉండాలి. ఎవరెంత ఆచూకీ తీసినా ఆ బిడ్డని ఎవరు విడిచిపెట్టింది తెలియనే లేదు. సూర్యం తనకు తెలిసిన హాస్పిటల్స్ అన్నీ గాలించాడు. వివరాలు చెప్పినా కానీ ఫలితం కనిపించలేదు. అనాథాశ్రమంలో చేర్చడానికి కూడా చాలా తతంగం ఉందని విన్న భవానీ వాణ్ణెలా వదుల్చుకోవాలో అర్థంగాక శివమెత్తుతోంది. విఠల్ పరిస్థితి అలాగే ఉంది. బాబు వచ్చి దాదాపు నెల కావస్తోంది. వాడు ఇంట్లో ఓ సభ్యుడై కూర్చున్నాడు. ఆ రోజు సాయంత్రం పనంతా అయ్యాక బాబునెత్తుకుని తోటలోకి వెళ్ళింది జానకి. మాధవి పిల్లల్ని నిద్రపుచ్చుతోంది. సూర్యం, కామేశం ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. భవానీ, వాసంతి ఎక్కడికో వెళ్ళారు. విఠల్ గదిలోంచి బల్లలు కుర్చీలు పడుతున్న శబ్దం వినిపిస్తూనే ఉంది. నీరెండలో పచ్చికలో కూర్చుని కాళ్ళు చాచి బాబుని కాళ్ల మీద పడుకోబెట్టుకుంది జానకి. వాడు తదేకంగా ఆమె కేసి చూసి పక్కున నవ్వాడు. ఆ బోసి నవ్వుకు పరవశించిపోయిన జానకి పదే పదే వాడి బుగ్గల్ని ముద్దాడింది. మనసంతా ప్రశాంతంగా ఉందామెకి. ఎందుకో గళం విప్పి పాడుకోవాలనిపించింది. ఆమె పాటకి బాబు నిద్రపోయాడు. పాడుతున్న జానకి పరిసరాలు గమనించలేదు. పొద్దుగూకుతోంది. ఎందుకో హఠాత్తుగా తలెత్తిన జానకి కొయ్యబారిపోయింది. భయం వల్ల వెన్నులోంచి వణుకు బయలుదేరింది. ఎదురుగా విఠల్ మామిడి చెట్టు నానుకుని తదేకంగా తననే చూస్తున్నాడు.
వణుకుతున్న చేతులతో బాబుని భుజాన వేసుకుని లేవబోయింది జానకి. ఆగు అరిచాడు విఠల్. బిత్తరపోయింది జానకి. ఏం ఆపేశావేం, పాడు ఆజ్ఞాపించినట్టే అన్నాడు విఠల్. మళ్ళీ వస్తాను. గబగబా 2 అడుగులు వేసింది జానకి. ఒక్కంగలో ఆమెను సమీపించాడు విఠల్. మళ్ళీ వచ్చి పాడతాను వణికిపోతూ అంది జానకి. కాదు, ఇప్పుడే పాడాలి. జానకి జడ గట్టిగా గుంజి దౌర్జన్యంగా అన్నాడు విఠల్. గట్టిగా పట్టుకోవడంతో జుట్టంతా నొప్పిగా ఉంది జానకి. భయంతో ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దైపోతోంది. చుట్టూ చూసింది, ఎవరైనా కనిపిస్తారేమోనని. కనుచూపు మేరలో ఎవరూ లేరు. అరిస్తే మరీ రెచ్చిపోతాడు అనుకున్న జానకి ముందు జుట్టొదులు ధైర్యంగా అంది. విఠల్ ఆమె జడ వదిలేశాడు. కూర్చో, పాడతాను మెల్లగా కూర్చుంటూ అంది జానకి. మంత్రముగ్ధలా కూర్చుండిపోయాడు విఠల్. జానకి పాడింది, చాలా పాటలు పాడింది, ఇంకా పాడుతూనే ఉంది. ఎంత భయంగా పాడినా నాగస్వరం వినే నాగులా అలా వింటూ ఉండిపోయాడు విఠల్. అప్పుడు అతన్ని చూసిన వారెవరూ అతను పిచ్చివాడనుకోరు. జబ్బుపడి లేచాడు అనుకుంటారంతే. పాడినదే అయినా అతని ఇష్టమైన అష్టపది పదే పదే పాడుతోంది జానకి. గొంతు వణుకుతోంది, ఆయాసం కూడా వస్తోంది. ఎదలో దుఃఖం సుళ్ళు తిరుగుతోంది. దూరాన్నుంచి భవానీ వస్తూ జానకి పాడడం విఠల్ కళ్ళు మూసుకుని తన్మయత్వంగా వినడం చూసి బిత్తరపోయింది. అత్తని చూసిన జానకి ప్రాణం లేచొచ్చినట్లయింది. ఒక్కసారి విఠల్ కేసు చూసింది. అతను అలా చెట్టుకు చేరగిలిబిడి కళ్ళు మూసుకుని పాట వింటున్నాడు. పాడుతూనే మెల్లగా లేచి ఒక్కంగలో ఇంట్లోకొచ్చి పడింది. హఠాత్తుగా ఆగిపోయిన పాట కోసం టక్కున కళ్ళు తెరిచాడు విఠల్. ఎదురుగా జానకికి బదులు కామేశం, సూర్యం, భవానీ కనిపించారు. వాళ్లంతా తనని చంపడానికి వచ్చిన యమభటుల్లా చీల్చి చెండాడే తోడేళ్లలా తోచి కీచుమంటూ అరిచి పారిపోయాడు. అతనికి అవకాశం ఇవ్వకుండా తండ్రి కొడుకులు బలవంతాన పట్టుకుని గదిలో పడేసి తలుపులు వేసేశారు. తలుపులు ఎవరు తీశారు అని కేక వేశాడు కామేశం. వాడక్కడ కూర్చోబట్టి సరిపోయింది కానీ బయటికి ఎక్కడికైనా పోతే ఏమయ్యేది అన్నాడు సూర్యం. ఎవరూ మాట్లాడలేదు. అసలు సంగతి ఏమిటంటే సాయంత్రం విఠల్ నిద్రలేవకముందే రంగి గది ఊడ్చి వచ్చేస్తూ గడియ వేయకుండా దగ్గరగా తలుపుల్లాగొచ్చేసింది. దగ్గరుండి ఊడ్పించిన మాధవి కూడా అది గమనించలేదు. ఇక మీదట ఇలాంటి పొరపాటు జరగకుండా చూడండి అని కామేశం పెరట్లోకి వెళ్ళిపోయాడు. అందరికీ ఈ సంగతి హడల్ పుట్టించిన ఒక్కటి మాత్రం గ్రహించారు. విఠల్ అంత కుదురుగా కూర్చోవడానికి జానకి పాటే కారణమని. విఠల్కి పాటలంటే చాలా ఇష్టం. జానకి పాటంటే మరీ ఇష్టం. ఆమె పాడే అష్టపదులంటే మరీ ఇష్టం. ఇంత పిచ్చిలో కూడా ఆమె పాట విని అంత కుదురుగా కూర్చున్నాడని గమనించిన వారందరికీ ఓ పెద్ద నిధి దొరికినంత ఆనందం కలిగింది. తరచూ జానకిని పాడమని కోరారు కూడా. ఆ సంగతి జానకి కూడా గమనించింది. అందుకే ప్రతి సాయంకాలం తోటలో అతని కిటికీకి కాస్త చేరువుగా బాబును పెట్టుకుని పాడడం మొదలుపెట్టింది. ఆమె పాడుతున్నంతసేపు కిటికీ చువ్వల్ని పట్టుకొని అలా శూన్యంలోకి చూస్తూ నిల్చున్న విఠల్ని చూస్తే కడుపు తరుక్కుపోయేది చూసేవారికి. జానకి పాట ఆపేసినా మరీ గొడవ పెట్టకుండా ఏదో వాగి నిద్రపోయేవాడు విఠల్. క్రమేపీ తలుపులు బల్లలు పగలగొట్టడం కూడా తగ్గిపోయింది. అందరిలోనూ తిరిగి ఆశ చిగురించి జీవం పోసుకోసాగింది. ఆ రోజు ఉదయం డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చి వెళ్తుంటే అడిగాడు కామేశం పరిస్థితి ఎలా ఉంది అని. ఆయన కాస్త నవ్వి, దారిలోకి వస్తున్నాడు, పర్వాలేదు, మునుపటి ఉధృతం లేదు. ఇంజెక్షన్కి కూడా గొడవ చేయకుండా నన్ను చూడగానే చెయ్యమన్నట్టు చెయ్యందిస్తున్నాడు. మీరు గమనించారో లేదో, జానకి పాట అతనిలోని మార్పుకి చాలా తోడ్పడింది. ఏదో ఆలోచిస్తూ అన్నాడు డాక్టర్. అవును డాక్టర్, మీ మందులు మా జానీ పాట మా విఠల్ని మామూలు మనిషిగా చేయడానికి తోడ్పడుతున్నాయి. మీ రుణం ఎలా తీర్చుకుంటామో కృతజ్ఞతగా చూస్తూ అన్నాడు కామేశం. దాందేముందిలేండి, డాక్టర్గా నా విధి నేను నిర్వర్తిస్తున్నాను. కాబోయే భార్యగా ఆమె విధి ఆమె నిర్వహిస్తోంది. పోనీ ఓ పని చేయకూడదు? ఏమిటి డాక్టర్ ఆదుర్దాగా అన్నాడు కామేశం. ఎలాగో కుదిరిన పిల్లే గనక వెంటనే మనవాడికి పెళ్లి జరిపించకూడదా? పెళ్ళైతే ఇతను పూర్తిగా కోలుకుంటాడని నా నమ్మకం. అందుకే క్లుప్తంగా ఆ 3 ముళ్ళు వేయించి వెయ్యండి. అది ఆ పిల్లకి ఇష్టమైతేనే సుమా. జానకి కూడా విఠల్ని ప్రేమించిందని నమ్మిన డాక్టర్ తేలిగ్గా సలహా చెప్పేశాడు. అలాగే డాక్టర్, మీరు చెప్పినట్టు వెంటనే పెళ్లి జరిపించేస్తాం. అనుకున్నదే అయినప్పుడు ఎప్పుడు చేస్తేనేం ఆనందంగా అంది భవానీ. డాక్టర్ మాటలు విన్న జానకి పై ప్రాణాలు పైనే పోయాయి. అందరూ ఆమె కేసి చూశారోసారి. కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది జానకి. డాక్టర్ వెళ్ళిపోయాక, డాక్టర్ మాటలు విన్నారుగా, వచ్చే నెలలోనే జానకి విఠల్కి పెళ్ళి. సంజీవ శాస్త్రి గారిని ఒకసారి రమ్మని
కబురు చెయ్యండి అంటూ భర్త సమాధానం కోసం చూడకుండా చరచరా లోపలికి వెళ్ళిపోయింది భవాని. అత్త పిలిచావా? మెల్లగా అంది జానకి. అలా కూర్చో, జానకేసి చూడకుండానే అంది భవాని. జానకి మౌనంగా కూర్చుంది. నీకు విఠల్ బావకి వచ్చే నెలలోనే పెళ్ళి, ముందు చెప్పలేదంటావేమోనని పిలిచాను, మనసులోని మాట బయట పెట్టింది భవాని. జానకి బిత్తరపోయింది. అత్త మెల్లగా నసిగింది. ఏం ఇప్పుడు బావకి పెళ్ళేమిటత్తా? మంగళసూత్రమైనా కడతాడో లేదో, 4 రోజులు ఆగత్తా బ్రతిమాలుతున్నట్టు అంది జానకి. వాడి ఆరోగ్యం సంగతి నీకన్నా నాకన్నా డాక్టర్కి బాగా తెలుసు. ఆయన చెప్పింది విన్నావుగా, పెళ్ళైతేనే కానీ వాడికి పూర్తిగా ఆరోగ్యం చిక్కదట. అత్త కాస్త నా మాట, ఇంకా నేనెవ్వరి మాటలు వినదలుచుకోలేదు. నేను ఈ పెళ్లి చేసుకోనత్తా, ధైర్యంగా చెప్పింది జానకి. ఏమన్నావు? చేసుకోవు? అవును, చేసుకోను. ఓ, వీణ్ణి చేసుకోవా లేక పెళ్ళే చేసుకోవా? హేళనగా అడిగింది భవాని. అసలు పెళ్ళే చేసుకోను, మొండిగా అంది జానకి. కాదు, పెళ్లి చేసుకుంటావు కానీ వీణ్ణి చేసుకోవు, నిప్పులు కురిపిస్తూ అంది భవాని. పోనీ అలాగే అనుకో, బావ మీద నాకు అభిప్రాయం లేనే లేదు. అవునే, ఆ అభిప్రాయం నీకు లేదు. వాడు బావున్నన్నాళ్ళు వాడితో తోటలు తిరిగావు, ఇప్పుడు వాడి ఆరోగ్యం బాగుండలేదని ప్లేట్ ఫిరాయిస్తున్నావు. బేష్, ఆడదంటే ఇలా ఉండాలి. చెప్పు, ఇన్నాళ్ళు ఎందుకు నటించావు? అందరూ విఠల్ని మీ ఆయన అంటే కాదని ఎందుకు వాదించలేకపోయావు? లగ్నాలు పెట్టిస్తాను, బావని చేసుకోవడం నీకు ఇష్టమేనా అని ఆ రోజు అడిగితే ఇష్టమే అని గంగిరెద్దులా తలెందుకూపావు? ఇదంతా తమాషా అనుకుంటున్నావా? ఇంతమందికి తెలిసాక ఇప్పుడు కాదంటే నేను తలెక్కడ పెట్టుకోవాలి? పిచ్చి పిచ్చి వేషాలు మానేసి గుట్టుగా ఓ మూల కూర్చో, ఈ పెళ్ళి జరిగి తీరాలి అరిచింది భవాని. నో, నేను చేసుకోను. అంతగా కాదంటే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను కానీ ఈ బలవంతపు పెళ్లి మాత్రం చేసుకోను, జానకి కూడా గట్టిగానే అంది. జానకి మాటలకి పక్కున నవ్వింది భవాని. ఆహా, ఏం తెలివితేటలన్నీ నీ ఒక్కదాని సొత్తే అనుకోకు. 5 ఏళ్ల నుంచి నీకు తిండి బట్టతో పాటు సమస్త సౌకర్యాలు కలగజేసింది, చదువు సంధ్యలు చెప్పించింది నిన్నిలా పంపేయడానికా కాదే చిట్టి తల్లి? ఒడ్డెక్కాక తెప్ప తగలబెడితే చూస్తూ ఊరుకోవడానికి ఈ భవాని పిచ్చిదేం కాదు, క్రూరంగా నవ్వింది. ఎవరూ నాకేం ఊరికే పెట్టలేదు, అడ్డమైన చాకిరీ చేశాను కనుక ఈ మాత్రం చూశారు, చురుగ్గా అంది జానకి. పిచ్చిదానా, అదా నీ ధైర్యం? మరి కాస్త డబ్బు పారేస్తే కాళ్ళు పట్టమన్నా పడతారే, అందుకోసం కాదు నిన్ను తెచ్చి నెత్తిన పెట్టుకుంది. నా పిల్లలతో పాటు నీకు అన్ని సౌకర్యాలు అమర్చింది. నీ మీద ప్రేమ కారిపోయి కాదు, నిన్ను విఠల్కిచ్చి చేద్దామనే, అర్థమైందా? ఆ భగవంతుడు అడ్డుపడినా నా ప్రయత్నాన్ని ఆపలేడు. నా సంగతి తెలుసుగా, కాళ్ళు చేతులు కట్టిపడేసైనా సరే చేసి తీర్తాను. ఒకవేళ ఇల్లు దాటాలని ప్రయత్నించావో విఠల్కి పట్టిన గతే నీకు పడుతుంది, జాగ్రత్త. కడుపులోని విషాన్నంతా కక్కేసింది భవాని. అత్త మాటలకి నిర్ఘాంతపోయింది జానకి. వెంటనే, అత్త, నేను నీ దగ్గరే ఉంటాను, జన్మంతా పెళ్లి మాట తలపెట్టను. ఈ పసివాడిని దగ్గరుంచుకుని నీకేం చాకరీ చేయమన్నా చేస్తాను. ఈ సమయంలో బావకి స్పృహ ఉంటే నన్ను చేసుకోవడానికి తను ఒప్పుకునేవాడు కాదు. ఏడుస్తూ భవానీ కాళ్ల మీద పడిపోయింది. ఇది కాక మరేదైనా చెప్పు వింటాను, కావాలంటే ఆ పసివెదవని నువ్వే పెంచుకో, అంతేగాని ఈ పెళ్లి తప్పించడం ఆ బ్రహ్మ వల్ల కూడా కాదు. కాళ్ళు విదిలించుకుని వెళ్ళిపోయింది భవానీ. అలా కూలబడి మోకాళ్లల్లో తలపెట్టుకుని ఏడుస్తున్న జానకి వీపు మీద చల్లని చెయ్యి పడి తలెత్తి చూసింది. ఎదురుగా జాలిగా చూస్తున్న మాధవి బావురుమంది జానకి. నీకు నిజంగా బావగారిని చేసుకోవటం ఇష్టం లేదా? జానకి పక్కన కూర్చుంటూ అంది మాధవి. ఏడుస్తూనే అంది జానకి. అంటే మీ బావ ఆరోగ్యం గురించి? ఆహా, అది కాదు. బావ మామూలుగా ఉన్న ఈ పెళ్ళి జరిగేది కాదు. అసలు బావకు కూడా ఇష్టం లేదు. జానకి, అవును మాధవి, పెళ్లి నుంచి తాత్కాలికంగా తప్పుకోవాలని ఇన్ని నాటకాలాడాం, కానీ ఇంత దూరం రానివ్వకూడదు, అదోలా అంది మాధవి. నిజమే మాధవి, ఈ ప్లాన్ అంతా బావదే, నేను భయపడుతూనే ఉన్నాను. అవునవును, నువ్వంటే నాకు ఇష్టం లేదు, అందుకే నీ పాట వినగానే మంత్రించినట్టు ఆగిపోయాడు. ఇంతెందుకు, ఈ పిచ్చివాడు నాకు నచ్చలేదని చెప్పరాదు. ఎలాగా మతిస్థిమితం లేదు కదా, ఏ అబద్ధం ఆడినా చెల్లుతుందని కదూ నీ ఆలోచన? దూసుకొచ్చి దూకుడుగా అంది భవాని. అది కాదత్తయ్యా, మాధవి ఏదో అనబోయింది. ఇదిగో మాధవి, దీన్ని గురించిన ప్రశ్నలు అనవసరం, వెళ్ళి నీ పని చూసుకో, వచ్చినంత వేగంగానూ వెళ్ళిపోయింది భవాని. మాధవి జాలిగా జానకి వంక ఓసారి చూసి నిస్సహాయంగా నిట్టూరుస్తూ నిష్క్రమించింది. ఆ రోజు నుంచి జానకిని 1000 కళ్ళతో కనిపెట్టి చూస్తోంది భవాని. విఠల్కి కాస్త ఉధృతం తగ్గింది.
బావకి కాస్త తగ్గితే తనే ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తాడు అనుకుని కొండంత ఆశతో ఎదురు చూస్తోంది జానకి. ఒకరోజు విఠల్ మామూలుగా ఉన్నాడనుకుని జానకి ధైర్యం చేసి మెల్లగా విఠల్ గదిలోకి వెళ్ళింది. బావా, మెల్లగా పిలిచింది జానకి. ఏమన్నట్టు చూశాడు విఠల్. బావా, మనిద్దరికి పెళ్ళట. పెళ్ళా? మనిద్దరికీనా? జానకిని సూటిగా చూస్తూ అన్నాడు విఠల్. అవును బావా, మనిద్దరికే. అక్కడికి నేనన్నాను మాకిష్టం లేదని. అయినా సరే కాళ్ళు చేతులు కట్టిపడేసైనా చేస్తానంది జానకి ఉత్సాహంగా చెప్పింది. తన మాట బావకు బాగా అర్థమైనందుకు ఆనందిస్తూ. ఎవరా మాట అన్నది? ఇంకెవరు, అత్తే అంది జానకి రహస్యంగా. ఏమంది? మళ్ళీ అడిగాడు విఠల్. బలవంతంగా అయినా సరే నీకు నాకు పెళ్లి చేస్తానంది అత్త. పెళ్ళా? నాకా? భలే భలే ఉన్నట్టుండి ఉరిమినట్టు నవ్వాడు విఠల్. ఆ నవ్వుకి బిగుసుకుపోయింది జానకి. బావా, సరిగ్గా విను. నీకు నాకు పెళ్ళట. అసలు మనం ఎప్పుడైనా అలా అనుకున్నామా? ప్లీజ్ అత్తకు చెప్పు బావా. కోలుకున్న జానకి విఠల్ని బ్రతిమాలసాగింది. ఏం చెప్పను? అమాయకంగా అన్నాడు విఠల్. నేను జానకిని పెళ్లి చేసుకోను అని చెప్పు. ఎందుకు? ఎందుకేమిటి బావా? మనం పెళ్లి చేసుకుందామని ఎప్పుడైనా అనుకున్నామా? పోనీ ఇప్పుడు అనుకుందాం. బావా, నిరాశగా చూసింది జానకి. ఏం జానీ, నన్ను చేసుకోవా? అవునులే, నేను పిచ్చివాణి కదూ, అందుకే నాకెవ్వరు పిల్లనివ్వరు. పిచ్చి వెదవా, నీకు మా పిల్లనివ్వలేం అని తరిమేస్తారు జాలిగా అన్నాడు విఠల్. బావా, రక్తమంతా నీరైనట్లయింది జానకి. జానకి, నన్ను పెళ్లి చేసుకోవు ప్లీజ్ జానీ. ఇంకెప్పుడు కుర్చీలు బలలు పగలగొట్టను. అసలు నాకు పిచ్చి లేదు జానీ. మీ నాన్నని అడుగుతాను నాకు పిల్లనిమ్మని. వెంటనే మన పెళ్లి చేస్తాడు. అమాయకంగా అంటున్న విఠల్ని చూసి ఖిన్నురాలైపోయింది జానకి. ఆమెకున్న ఒకే ఒక్క దారి మూసుకుపోయింది. ఒంటరిగా తన గదిలో పడుకున్న జానకి ఒకే ఒక ఆలోచన. ఏం చెయ్యాలి? ఈ ఇంట్లోంచి ఎలా బయటపడాలి? ఎలా? ముందు విఠల్ని చేసుకోవడానికి కారణం సూర్యానికి చెప్పేయాలి. అంతే, అంతకన్నా మరో మార్గం లేదు అనే నిశ్చయానికి వచ్చింది జానకి. రాత్రి 8 గంటలు దాటింది. పసివాళ్ళు ముగ్గురు మంచి నిద్రలో ఉన్నారు. కొంతమంది భోజనాలు చేశారు, కొంతమంది చెయ్యలేదు. కామేశం, భవానీ ఏదో చర్చలో పడిపోయారు. మాధవి తన గదిలో పడుకుని నవల చదువుకుంటుంది. సూర్యం ఇంకా ఇల్లు చేరలేదు. వంటిల్లు సర్దేసి తినవలసిన వారికి కంచాలు నీళ్లు టేబుల్ మీద సిద్ధం చేసి తడిచెయ్యి చీర కొంగు తుడుచుకుంటూ మాధవి గది దగ్గరికి వచ్చింది జానకి. అలికిడికి తలెత్తి చూసిన మాధవి గుమ్మానికి అవతలగా నిల్చున్న జానకిని చూసి విస్తుపోయింది. సాధారణంగా జానకి తన గదిలోకి ఆ సమయంలో రాదు. రా జానకి అంది మాధవి లేచి కూర్చుంటూ. మెల్లగా వచ్చి మాధవి పక్కన కూర్చుంది జానకి. ఏం జానకి, ఏమిటి అంది మాధవి ఆప్యాయంగా. జానకి తనతో ఏదో మాట్లాడాలని వచ్చిందని గ్రహించిందామే. ఆహా, ఏం లేదు. ఏం లేకపోవడమేంటి? ఏదో ముఖ్యమైన పనే ఉందన్నమాట. నీ కాంతి నిద్రపోతోంది కనుక దానికోసం రాలేదు. మరెందుకబ్బా? సరదాగా అంది మాధవి. ఓసారి మాధవ్ కేసు చూసి, మాధవి, నేను నీతో కాసేపు మాట్లాడాలి చీర చెంగు మెలిపెడుతూ అంది జానకి. అది తెలుస్తూనే ఉంది. లేకపోతే ఈ టైంలో నువ్వు నా గదికొచ్చి ఇంత తీరుబడిగా కూర్చుంటావా? చెప్పు, నాతో ఏం మాట్లాడాలి? చిరునవ్వుతో అంది మాధవి. అదే విషయం నీకు తెలుసుగా నసిగింది జానకి. మాధవి ముఖం తెల్లగా పాలిపోయింది. జానకి, ఈ విషయంలో నేనెంత ఆసక్తురాలనో నీకు తెలియదా? అత్తగారి ఎదుట గట్టిగా మాట్లాడలేని నేను నీ సమస్యని ఎలా పరిష్కరించగలను అనుకున్నావు? బాధగా అంది మాధవి. ఆ సంగతి నీకన్నా నాకే బాగా తెలుసు మాధవి. అందరికీ ఆవిడంటే భయమే. విరక్తిగా నవ్వింది జానకి. నిజమే జానీ, ఆవిడ నన్ను ఏనాడు ఏమీ అనకపోయినా ఆవిడంటే ఎందుకింత హడలు చేస్తానో బుర్ర పగలగొట్టుకున్నా అర్థం కాదు అంది మాధవి. నిజమే, ఆమె నోరు అలాంటిది. ఏమైనా నువ్వు మాత్రం ఇష్టం లేని పెళ్లి చేసుకోవద్దు జానీ. కావాలంటే నువ్వు ఇల్లు విడిచి వెళ్ళడానికి నేను సహాయం చేస్తాను కాస్త ఆవేశంగా అంది మాధవి. నిర్జీవంగా నవ్వింది జానకి. బావుంది, నువ్వు సాయం చేస్తే మాత్రం. అనాథని నేనెక్కడికి వెళ్ళగలను? పంజరంలో పక్షికి స్వేచ్ఛ ఇస్తామన్నా పెద్ద మనసుతో వదిలి చూడు, అది ఎగిరిపోదు. ఒకవేళ ఎగిరినా కాసేపు అలా అలా తిరిగి మళ్ళా ఆ పంజరంలోకే వచ్చి చేరుతుంది. నా బ్రతుకు అంతే. అంటే ఏముంది? చిన్న జైల్లోంచి తప్పించుకొని పెద్ద జైల్లోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నా ఇంటర్ డిగ్రీ నాకేపాటి ఉద్యోగాలు వస్తాయో నాకు బాగా తెలుసు. అందుకే నేను పారిపోవడానికి ప్రయత్నించడం లేదు అంది జానకి. అయితే ఇష్టం లేని పెళ్లి చేసుకుంటావా? ఆశ్చర్యంగా అంది మాధవి. చేసుకోను. ఏదో మార్గం వెతుక్కుని అందరికీ చెప్పి ధైర్యంగా వెళ్ళిపోతాను. దాన్ని గురించే ఇప్పుడు నేను వచ్చింది. అయితే చెప్పు జానకి, నాకు చేతనైనంత నీకెలాంటి సాయం కావాలన్నా చేస్తాను.
మనస్ఫూర్తిగా అంది మాధవి. కొంతసేపు మౌనంగా కూర్చుంది జానకి. జానకి చెప్పేది వినడానికి సిద్ధంగా ఉన్నట్టు తను మౌనంగా కూర్చుంది మాధవి. కథ కొనసాగుతుంది.